అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. మనకి అన్ని దేవుళ్ళు మనకి ఒకే దగ్గర ఈ టెంపుల్లో మనం చూడవచ్చు. 18-10 మెట్లు అంటే మెట్లు కూడా ఉన్నాయి. మన అయ్యప్ప స్వామి కూడా ఎంత చక్కగా పసుపు కలర్లో, నార్మల్గా ఎక్కడైనా అయ్యప్ప స్వామి గోల్డ్ కలర్లో ఉంటాడు, కానీ ఇక్కడ పసుపు కలర్లో ఉన్నారు. ఇది అయ్యప్ప స్వామి గుడి. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే గాయత్రీదేవి, నిజంగా మనం గాయత్రి మంత్రం అనేది ఎంత పవిత్రమైంది, ఎంత పవర్ఫుల్ అనేది మన అందరికీ తెలుసు. ఎలాంటి కష్టాలలో బాధలో ఉన్నా కూడా గాయత్రి మంత్రాన్ని మనం గనక ఒక 3-4 టైమ్స్ పఠిస్తే మన మనసులో ఉన్న బాధ అంతా క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి చాలామంది నమ్మకము. నాకు కూడా అమ్మవారి ఫేస్ చూడండి ఎంత చక్కగా, ఎంత న్యాచురల్గా ఉంది. అయితే పంచముఖి గాయత్రి అమ్మవారు ఇక్కడ ఉంది. సో పంచముఖాలతోని అమ్మవారు నిజంగా ఇక్కడ నుంచి లేచి వస్తుందా అన్నట్లు అమ్మవారి అలంకరణతో కూడా ఆ శోభ, ఆ కళ అనేది ఉట్టిపడుతుంది. పంచముఖి గాయత్రి అమ్మవారు. ఇక్కడ నుంచి మనకి ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి దక్షిణాముఖంలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి. అంటే నార్మల్గా ఆంజనేయ స్వామిని దక్షిణముఖంలో పెట్టడం చాలా తక్కువ, కానీ ఇక్కడ మాత్రం దక్షిణముఖంలో ఉన్న ఆంజనేయ స్వామి మనకి కనిపిస్తారు. అంటే గాయత్రి అమ్మవారి టెంపుల్ పక్కనే శివయ్య కూడా ఉన్నారు. ఎంత చక్కగా త్రినేత్రం మాత్రం అంటే బొట్టు, త్రినేత్రము, త్రిశూలము చూస్తే ఇలా మన దగ్గరికి శివయ్య వచ్చాడా అనిపించేలాగుంది. కన్నుల నిండుగా కనిపిస్తున్నాడు. దక్షిణామూర్తి నిజంగా మనకి తెలుగు రాష్ట్రాలలో దక్షిణామూర్తి దర్శనం అనేది చాలా తక్కువ. మనకి చాలా శాస్త్రీయ పరంగా దక్షిణామూర్తి విగ్రహం కానీ లేదంటే ఫోటో ఫ్రేమ్ కానీ ఇంటి ముందు లేదంటే ఇంట్లో మనం ఎప్పుడు చూడదగినట్లుగా ఉంటే మనకి ఉన్న ఎన్నో అరిష్టాలు, పీడ దోషాలు తొలగిపోతాయని ఒక నమ్మకము. అలాంటి దక్షిణమూర్తి స్వామి మనకి తెలుగు రాష్ట్రాలలో ఉన్న టెంపుల్లో కనిపించడం చాలా తక్కువ. కానీ ఇక్కడ ఈ జ్ఞాన సరస్వతీ దేవి టెంపుల్లో రేర్గా ఉన్న దక్షిణమూర్తి స్వామి, అలానే గాయత్రి అమ్మవారు, ఇక్కడ చూస్తే దక్షిణముఖంతో ఉన్న ఆంజనేయ స్వామి, ఇలా చాలా చెప్పుకోవడానికి యూనిక్గా అలాగే రేర్గా కనిపించే దేవుడి విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ పవర్ కూడా అలానే ఉంటుంది అని ఇక్కడ భక్తుల నమ్మకము. సో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంత చక్కగా అలంకరణతో, ఎంత కళతో ఉట్టిపడుతున్నట్లుగా చూడండి. ఆ బొట్టు కానీ అలంకరణ కానీ కూడా ఫేస్లో ఉన్న ఆ కళ అనేది మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిజంగానే నడిచొస్తున్నాడా అన్నట్లుగా ఉంది. ఆ నెమలి వాహనం మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా చక్కగా దర్శనమిస్తున్నారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి సరస్వతి అమ్మవారు. మెయిన్ అంటే మనకి జ్ఞాన సరస్వతీ దేవి టెంపుల్కి మెయిన్గా ఉన్న గర్భగుడి, మెయిన్గా ఉన్న అమ్మవారు. సో దర్శించుకుందాం రండి. జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారు విద్యకే కాదు, జ్ఞానానికి, వాక్కుకి, కళలకి అన్నిటికీ కూడా ఆది దేవత అయిన ఆ అమ్మవారి దర్శనం ఈ మన ఆర్కేపురం డివిజన్లోని టెలిఫోన్ కాలనీ రోడ్ నెంబర్ 1లో ఉన్న గుడి ఇంత ప్రశాంతంగా, ఇంత విస్తీర్ణంలో అన్ని దేవుళ్ళని కలుపుకొని, అది కూడా మనకి యూనిక్గా ఎక్కడా కనిపించని దేవుళ్ళని, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితేంది, దక్షిణమూర్తి స్వామి అయితేంది, గాయత్రి మాత అయితేంటి, దక్షిణముఖంలో ఉన్న ఆంజనేయ స్వామి అయితేంటి, గణపతి అయితేంటి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దేవుడు, ప్రతి ఒక్క విగ్రహము ఎంతో కళతోని, ఎంతో మహిమతోని మనకు దర్శనమిస్తున్నాయి. సో మనకి ఇక్కడ ఒక అయ్యగారు మంచిగా నందీశ్వరుణ్ణి చక్కగా తెలుపు రంగు వస్త్రం మీద చిత్రిస్తున్నారు. సో మనం ఎందుకు అంటే ఈ నందీశ్వరుని దాని మీద ఎందుకు చిత్రిస్తున్నారు అనే విషయాన్ని మనం ఒకసారి అడిగి తెలుసుకుందాము. శివుని వాహనం కాబట్టి రేపు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి శివుని వాహనమైన నందీశ్వరుణ్ణి, తర్వాత అమ్మవారి సరస్వతి వాహనమైన హంసని ధ్వజాలుగా తయారు చేసుకొని ఎగిరేయడం ప్రారంభంలో, అంటే బ్రహ్మోత్సవ ప్రారంభంలో చేస్తాము. అందుకోసమే ఈ ధ్వజం తయారు చేస్తున్నాం. ఇక్కడ నందీశ్వరుడు, అదేమో హంస. సో అంటే అమ్మవారికి అండ్ శివయ్యది మనకి వాహనాలు తయారు చేసి జెండాలాగా చేసి ఫస్ట్ ఎగరవేశాక హంస ధ్వజమేమో అమ్మవారిది, నంది ధ్వజమేమో శివయ్యది.
ఇక్కడ 2 ప్రధాన దేవాలయాలు, కిందనేమో శివుడు ప్రధాన దేవాలయం, ఇక్కడ సరస్వతి అమ్మవారిది ప్రధాన దేవాలయం కాబట్టి ఈ 2 ధ్వజాలని రేపు ప్రారంభం రోజు ఎగరవేసి చివరి రోజు తీసేస్తాం, అవరోహణ చేస్తాం. సో ఈ 2 ధ్వజాలని అంటే శివయ్యని అండ్ జ్ఞాన సరస్వతి దేవిని ఫస్ట్ అంటే రేపు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ 2 ధ్వజాలని చిత్రీకరించి ఒక స్తంభంకి కట్టి ఫస్ట్ వాటిని ఎగరవేశాక ఆ తర్వాత గజస్తంభానికి ఎగరవేస్తారంట. సో ఈ ధ్వజాలని గజస్తంభానికి ఎగరవేశాక బ్రహ్మోత్సవాలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఆ తర్వాత బ్రహ్మోత్సవాలు అయిపోయాక ఈ ధ్వజాలని మళ్ళీ ఆరోహణ చేస్తారంట. అంటే యథాస్థితికి తీసుకొచ్చి మళ్ళీ అంటే ఆ జెండాలని ఆ ఏదైతే ధ్వజాలు ఉన్నాయో వాటిని కిందికి తీసుకొచ్చి మళ్ళీ ఆ బ్రహ్మోత్సవాలని పూర్తి చేస్తారనమాట. సో చూసారు కదండి, ఇక్కడ శ్రీ విరూపాక్ష స్వామి శక్తిపీఠం నుంచి అంటే హంపీలో ఉన్న విరూపాక్ష స్వామి శక్తిపీఠం నుంచి వీళ్ళకి అఫిలియేట్ అయ్యారంట. సో అక్కడి నుంచి మన శ్రీ విరూపాక్ష స్వామి గారు కూడా ఇక్కడ మంత్లీ 3-4 డేస్ బస చేస్తారంట ఈ టెంపుల్లో. ఎవరైనా ఈ స్వామీజీ గారు దర్శనం చేసుకోవాలన్నా ఆయన ఆశీస్సులు పొందాలన్నా ఈ టెంపుల్కి రావచ్చు. చూసారు కదండి, మన జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్ని ఎక్కడో బాసరలోకి వెళ్ళి చేసుకునే టైం లేని వాళ్ళు, లేదంటే అంత దూరం వెళ్ళలేని వాళ్ళు, మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా సరే, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనకి ఈ టెంపుల్ చాలా విశాలంగా అన్ని ఫెసిలిటీస్తో ఉంది. సో అక్షరాభ్యాసం చేయించాలన్నా, రేపటి నుంచి జరగబోయే బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలన్నా టికెట్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ జరిగే పూజలలో కానీ, యాగాలలో కానీ, ఇక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్ని కాంటాక్ట్ అయితే మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ ఒక్కటేంటంటే మన ఈ అక్షరాభ్యాసం చేయాలి అనుకునే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా డైరెక్ట్గా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనంట. ఎందుకంటే ఈ ఫోన్ల ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగినప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా అవకతవకలు టైమింగ్స్లో డిఫరెన్సెస్ ఏమైనా వస్తాయనే ఉద్దేశంతో డైరెక్ట్గా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పారు. అండ్ ఆ అక్షరాభ్యాసం రోజు కావలసిన సామాగ్రి అంతా కూడా ఇక్కడ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ టైంలో మీకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్లో మీకు ఒక టైం స్లాట్ ఇస్తారనమాట. అంటే అక్షరాభ్యాసం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనకు వచ్చిన రష్ను బట్టి ఉన్న భక్తుల సంఖ్యని బట్టి మనకి స్లాటింగ్ సిస్టమ్ అనేది రిజిస్టర్ చేస్తున్నారంట. సో దానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు స్లాట్ టైమింగ్స్ అనేవి ఇస్తారు. ఆ టైంలో మీరు వచ్చి మీరు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. అక్షరాభ్యాసానికి కావాల్సిన అన్ని రకాల వస్తువులు ఇక్కడే ఇస్తారు వీళ్ళు. సో మీరు ఏది తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదంట. అలాగే ఆ అక్షరాభ్యాసం రోజు అన్నదానం కూడా ఉందంట. ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తారంట. సో ఆ రోజు వచ్చే భక్తులు ఎవరైనా సరే ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ఉన్న ఈ అంటే ఎంత విస్తీర్ణంలో అన్ని రకాల ఇక్కడ ఒక జ్ఞాన సరస్వతి దేవి టెంపులే కాదు, మనకి చూడదగిన ఎన్నో అంటే యూనిక్గా ఉన్న మన గాయత్రి దేవి కానీ, దక్షిణామూర్తి స్వామి కానీ, లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, దక్షిణాముఖ ఆంజనేయ స్వామి కానీ, అయ్యప్ప స్వామి కానీ, ఇలా మనకి అన్ని రకాల దేవుళ్ళు అంటే అన్ని దేవుళ్ళు ఇక్కడ మనకి కొలువై ఉన్నారు. సో వచ్చి ఇక్కడ ఉన్న దేవుణ్ణి దర్శించుకోండి, ఆశీస్సులు పొందండి. మెయిన్గా నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఒకటి బ్రహ్మోత్సవాలు అండ్ మన అక్షరాభ్యాసం ఉంది కాబట్టి మనకి శుక్లపక్షము వసంత పంచమి అని అంటే శ్రీ పంచమి కాబట్టి ఆ రోజున అక్షరాభ్యాసం చేయించాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే చాలా మంచి రోజు అనమాట. ఆ రోజుకి రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. అలానే మనకి ఇక్కడున్న జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆశీస్సులను పొందండి. ఈ టెంపుల్లో వసంత పంచమి రోజే కాదు, మూలా నక్షత్రాలే కాదు, ప్రతిరోజు అక్షరాభ్యాసం జరుగుతుందంట. సో ఎవరైనా భక్తులు ఈ రోజు ఆ రోజు అని ఏమీ లేదు, జ్ఞాన సరస్వతి దేవికి ప్రతిరోజు నిత్య పండగ, నిత్య పారాయణము, నిత్యం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అనే నమ్మకంతో ప్రతిరోజు ఇక్కడ అక్షరాభ్యాసం అనేది జరుగుతుందంట. ఎవరైనా చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ టెంపుల్ని దర్శించుకోవచ్చు. ఇక్కడ ఉన్న సిబ్బందితో కనుక మాట్లాడి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు మీకు టైం స్లాటింగ్స్ ఇస్తే దాన్ని బట్టి మీకు ఇక్కడ డైలీ అక్షరాభ్యాసం జరుగుతుంది. మన నగరం నడిబొడ్డులో ఉన్న జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్ని చూశారు కదండి. మనం ఎక్కడో బాసరకి వెళ్ళాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్న జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్లోనే ఆ సరస్వతి దేవి యొక్క విద్య, జ్ఞానం, బుద్ధి వాటితో పాటు కళాకారులైనా సరే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటే సకల విద్యా బుద్ధులతో పాటు మనం అనుకున్న విధంగా అభివృద్ధి చెందుతాము అని ప్రతీక నమ్మకము. చూశారు కదా, ఈరోజు ఈ జ్ఞాన సరస్వతి టెంపుల్ మీకు నచ్చినట్లయితే మీరు దీని గురించి ఇంకేదైనా ఫీడ్బ్యాక్ కానీ ఇవ్వాలి అని అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో, మరొక మంచి టెంపుల్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోండి మన KBN భక్తి టీవీ. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఉండండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాము. థ్యాంక్ యూ సో మచ్.